జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ గుర్తు తెలియని రాకుమార్ల దెబ్బకు పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులందరూ కూడా దడదడలాడిపోతారట్లే మామూలు కూడా కాదు ఈ న్యూస్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఓకేనా సరే ఇంక మ్యాటర్కి వద్దాం పాకిస్తాన్ మీకందరికీ తెలిసిందే తీవ్రవాదానికి పెట్టింది పేరు అంతేకాదు తీవ్రవాదానికి పుట్టినిల్లే ఈ పాకిస్తాన్ ఈ పాకిస్తాన్లో ఉన్నన్ని తీవ్రవాద సంస్థలు ఈ భూప్రపంచంలో మరే దేశంలో కూడా లేవు ఇదైతే 100% కన్ఫామ్ పాకిస్తాన్లో పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు 20 దాకా ఉంటే ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఈ చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు మరొక 25 వరకు ఉంటాయంట అంటే మొత్తంగా ఈ తీవ్రవాద సంస్థల లిస్టు పాకిస్తాన్లో హాఫ్ సెంచరీ చేయనుండాలి ఇకపోతే పాకిస్తాన్లో ఈ తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి తీవ్రవాదులు తీవ్రవాద నాయకులు తీవ్రవాద కమాండర్లు కూడా ఈ పాకిస్తాన్లోనే ఉంటారు అంతేకాకుండా ఈ తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి శిక్షణ శిబిరాలు తీవ్రవాద శిబిరాలు లాంచింగ్ ప్యాడ్లు ఈ పాకిస్తాన్లోనే ఉంటాయి ఇలా పాకిస్తాన్లో ఉండే మొత్తం తీవ్రవాదుల సంఖ్య దాదాపుగా 20,000 వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఎంతమంది 20,000 మంది జాంబిగాళ్ళు వీళ్ళంతా కూడా అయితే పాకిస్తాన్ ఆర్మీ ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐలు ఈ 20,000 మందికి రక్షణ కల్పించలేవు కాబట్టి ఈ తీవ్రవాద సంస్థల నాయకులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తారన్నమాట అయితే ఈ తీవ్రవాద నాయకులకు సపోర్ట్గా ఉండేటటువంటి తీవ్రవాదులు మాత్రం ఈ పాకిస్తాను చూసి చూడనట్టు వదిలేసింది అసలు వీళ్ళే జాంబిగాళ్ళు 20,000 మందికి వాళ్ళు రక్షణ కల్పించాలంటే ఎట్టా సాధ్యమవుతుంది అందుకనే ఎవరైతే లీడర్లు ఉంటారో టాప్ లీడర్సో వాళ్ళకు మాత్రం సెక్యూరిటీ కల్పించారన్నమాట అర్థమవుతుందా ఇక ఇదే అదునుగా భావించినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు విజృంభించడం మొదలుపెట్టినారు అయితే మన దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు మన దేశంలో అనేక తీవ్రవాద దాడులు చేసి బాంబు పేలుళ్లు జరిపి తుపాకీ కాల్పులు జరిపిన తీవ్రవాదులు మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో ఆపరేషన్ ఆల్అవుట్ ప్రారంభించడంతో భయపడిపోయి ఈ తీవ్రవాదులందరూ కూడా తోక ముడుచుకొని పాకిస్తాన్కి పారిపోయినారన్నమాట వీళ్ళంతా పారిపోయి ఆడ దాక్కుంటా ఉన్నారు ఈ విధంగా కలుగుల్లో ఉన్నటువంటి ఎలుకల్లా దాక్కున్నటువంటి తీవ్రవాదులను ఈ గుర్తు తెలియనటువంటి ఈ కుమారులు వీళ్ళు టార్గెట్ చేశారు ఒక్కొక్క తీవ్రవాద నాయకుడిని వెతికి వేటాడడం మొదలుపెట్టారుయా వెంటపడే ఊరికే కూడా కాదు ఒక్కొక్కరిని కలుగులో నుంచి ఎలుకను కదా బయటికి లాగినట్టు లాగే చంపడం స్టార్ట్ చేశారు ఈ విధంగా 2022 నుంచి 2024 జనవరి వరకు దాదాపుగా 34 మంది తీవ్రవాద నాయకులను ఈ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు చూడండి వీళ్ళందరికీ కూడా ఉన్న కామన్ పాయింట్ ఏందయ్యా అంటే వీళ్ళంతా కూడా మన దేశానికి వ్యతిరేకులు అనమాట అదేవిధంగా హిందూ వ్యతిరేకులు భారతదేశ నాశనానికి భారతదేశంలో బాంబు పేలుళ్లు జరపడానికి ప్లాన్లు వేస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా ఏమంటారా అంటే మొత్తంగా భారతదేశ వ్యతిరేక తీవ్రవాదులనే ఈ గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తారన్నమాట ఇప్పుడు ఈ క్రమంలోనే మరొక తీవ్రవాద నాయకుడి హత్య జరిగింది వాడి పేరు ఏంటి అంటే మౌలానా కాసిఫ్ అలీ వీడు పేరుకు మౌలానా వీడు చేసేటివన్నీ కూడా లంగా వ్యాపారాలే అర్థమవుతుందా వీడికి కాశ్మీర్లో మంచి నెట్వర్క్ ఉన్నది పైగా ఈ మౌలానా కాసిఫ్ అలీ అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి హఫీజ్ సయ్యద్కు బావమరిది కావడం ఇక్కడ అత్యంత కీలకమైన విషయం అంతర్జాతీయ తీవ్రవాది అదేవిధంగా ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి హఫీజ్ సయ్యద్కు ఈ మౌలానా కాసిఫ్ అలీ రైట్ హ్యాండ్ చూడండి ఈ హఫీజ్ సయ్యద్ తరపున కాశ్మీర్లో విషయాలను అదేవిధంగా కాశ్మీర్లో తీవ్రవాద రిక్రూట్మెంట్ను ఈ మౌలానా కాసిఫ్ అలీనే నిర్వహిస్తూ ఉంటాడు దీంతో ఈ మౌలానా కాసిఫ్ అలీను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు ఈ మౌలానా కాసిఫ్ అలీ పాకిస్తాన్లో ఉన్నటువంటి స్వాబీ పట్టణంలో రహస్య జీవితం గడుపుతున్నాడు అయితే ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఏ విధంగా కనిపెట్టారో తెలియదు కానీ మొత్తానికి వీడినైతే కనిపెట్టేశారు అంతే మొన్న సాయంత్రం ఈ మౌలానా కాసిఫ్ అలీ తన బాడీగార్డులను పక్కన పెట్టి ఇంటి బయటకు 2 అడుగులు అట్టేశాడంట ఏం చేద్దామనో అంటే టికెట్ ఏమన్నా కన్ఫామ్ అయిపోయింటుంది అంతే ఇంకా ఒక్కసారిగా వాయు వేగంతో బైక్ మీద వచ్చేటువంటి గుర్తు తెలియని రాకుమారులు ఈ మౌలానా కాసిఫ్ అలీను కుక్కరు కాల్చి చంపేసి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయినారు ఏది మంత్రం వేసి టక్కమని మాయమైపోతారు చూడు ఆ మాదిరిగా ఇక ఆ కాల్పుల్లో ఈ మౌలానా కాసిఫ్ అలీ అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది వీడి చావు హఫీజ్ సయ్యద్కు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగిల్చిపెట్టింది ఏమైనా ఆంధ్ర ప్రాణాలు అట్టటి కదా ఆంధ్ర ప్రాణాలు ఆంధ్ర బతుకులు ఆంధ్ర కుటుంబాలు అట్టటి కదా అంటాలే గత 5 సంవత్సరాల నుంచి హఫీజ్ సయ్యద్కు అన్నీ తానే చూసుకుంటున్నటువంటి ఈ మౌలానా కాసిఫ్ అలీ మరణించడంతో ఇక హఫీజ్ సయ్యద్ పెద్ద షాకు గురినట్టు తెలుస్తుంది మొత్తం మీద మన దేశ విరోధి అయినటువంటి మరొక తీవ్రవాద నాయకుడు అంతే గయా
ఏమంటారా? ఈ విషయంలో గుర్తు తెలియని రాకుమారులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఏమంటారు మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.